బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రేసింగ్ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో ఒక్కో విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అసలు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనే ఆలోచన ఎవరిది, ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారని ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం మీద ఈ రేస్ నిర్వహించడానికి హైదరాబాద్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారని అడిగారు. ఈ రేస్ నిర్వహించడంతో ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా అని ఆరా తీసే ప్రయత్నం చేశారు అధికారులు. చాలా కంపెనీలు ఉండగా ఎఫ్ఈఓ కంపెనీకే నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఏదైనా కారణం ఉందా అని తేల్చే పనిలో పడ్డారు. నగదు బదిలీ నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పలేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అసలు రూల్స్ బ్రేక్ చేసి మరీ మనీ ట్రాన్స్ఫర్ చేయమని మీరే చెప్పారా అని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఇక నిన్న అరవింద్ కుమార్ ను విచారించినప్పుడు కేటీఆర్ ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని ఆయన చెప్పారు. ఆ స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డు చేశారు. ఆ విషయాన్ని కేటీఆర్ ముందు ఉంచిన ఏసీబీ అధికారులు దీంతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించారు. ఒప్పందం కుదిరిన తర్వాత గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి ఎందుకు వైదొలిగిందని $1 మిలియన్ ప్రశ్న. దీనిపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. స్పాన్సర్షిప్ లో ఉన్న కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగింది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా ఆ కంపెనీకి ఏమైనా ప్రయోజనం జరిగిందా అని తేల్చడానికి ట్రై చేస్తుంది. అయితే కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న ఆరోపణలపై మీపై మోపిన అభియోగాలను అంగీకరిస్తారా అని కూడా అడిగారు. ఇక నగదు బదిలీ అంశంపై కేబినెట్ దృష్టికి కానీ ఆర్థిక శాఖ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కూడా నిలదీశారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి ఇప్పటికే సుమారుగా 6 గంటల నుంచి కూడా కేటీఆర్ విచారణ అయితే జరుగుతుంది. ఏసీబీ అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మరి ఏసీబీ అడిగిన ప్రశ్నలకి కేటీఆర్ నుంచి సమాధానం రాబడుతుందా? విచారణ ఎలా జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 6 గంటల పైన అయిపోయింది కాబట్టి ఇప్పటికే దానకిషోర్ ఆ రోజు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విత్ డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకుని వచ్చి ఏసీబీ అధికారులకి ఆయన సమర్పించారు. దానితో పాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆయన ఏసీబీ అధికారులకు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నిన్న అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల ముందు దాదాపు 6 గంటల పాటు కూడా ఆయన కూడా విచారణ ఎదుర్కొన్నారు. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు అలాగే దానకిషోర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇవాళ పూర్తి స్థాయిలో కేటీఆర్ని ఉదయం 10 గంటల నుంచి కూడా ఆయన్ని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడితే మధ్యలో 1:30కి ఆయన లంచ్ బ్రేక్ ఇచ్చారు. 2:30కి లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారులు కూర్చోబెట్టి ఆయన్ని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడితే మెయిన్ దీంట్లో కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఉదయం పూట మాత్రం ఎందుకు మీరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారనే అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చే విషయానికి వస్తే మాత్రం ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరు ప్రధాన స్పాన్సర్గా గ్రీన్ కో ఉన్నప్పుడు హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క అమౌంట్ కట్టించారన్న దానిపైన ఒకటి ఉంది. దాంతోపాటు కావాలనే గ్రీన్ కో తప్పుకుంది. ఆ తప్పుకున్న సమయంలోనే అదే సమయంలోనే ఎలక్ట్రల్ బాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్నారు. అది ఎట్లా సాధ్యమైంది, మీకు గ్రీన్ కో కంపెనీకి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు బీలన్ రెడ్డి ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా వీళ్ళు భావిస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఏమైనా ఉంటే అరవింద్ కుమార్తోకి ఆయనకు ఫోన్ చేయడము లేకపోతే ఆయనకు ఆదేశాలు ఇవ్వడము, మీ శాఖ నుంచి కూడా ఒక లెటర్ అనేది కూడా ఇస్తే అది అఫీషియల్గా ఉంటుంది. కానీ కేవలం మౌఖికంగా మాత్రమే మీరు ఒక ఆదేశాలు ఇచ్చారు. దాన్ని పట్టుకొని వీళ్ళు అధికారులంతా కూడా ఈ హెచ్ఎండికి సంబంధించిన నిధుల్ని ఈ రకంగా వాళ్ళు పంపించారనేది కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్నిటికి మాత్రం ఆయన సమాధానాలు చెప్పారు, కొన్నిటికి మాత్రం ఆయన తనదైన శైలిలో అంటే
మొదటి నుంచి కూడా తను ఇన్ని రోజులు చెప్తున్నాడు అసలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన ప్రైడ్ని పెంచడం కోసమే ఈ ఫార్ములా కార్ రేసింగ్ని తీసుకురావడం కోసం నేను చాలా కష్టపడ్డాను, జరిగినబట్టి దీని మీద ఆ సెలబ్రిటీలు తీసుకొచ్చారు, బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనే అంశాలపైన ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టి ఏసీపీ అధికారులకు వివరించడానికి ప్రయత్నించినట్టుగా తెలుసు. అవన్నీ కూడా మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము ₹1,00,000 10,000 ₹1,000 అది ఖచ్చితంగా వెళితే లేకపోతే తస్కరించినట్టు కిందకి వస్తుంది, అది అవినీతి చేసినట్టు కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ దాదాపు ₹45 కోట్ల, మిగతా ఫైన్తో కలిపి ₹55 కోట్ల, చిన్న అమౌంట్. కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ని మీరు ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఆదేశాలు ఇస్తారు? మీకున్నటువంటి పరిమితి లేనిది అప్పుడు. సో దాంతో ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కదా అప్పుడు. సో వాళ్ళకి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వాలనే దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నేను ఎక్కడ కూడా లబ్ధి పొందలేదు. ఇక్కడ ఓన్లీ అధికారులు మాత్రమే ఇక్కడ వారు డిసిషన్ మేకర్స్ వాళ్ళే కదా, నేను ఓన్లీ ఆదేశాలు మాత్రమే ఇస్తాననేసి ఆయన చెప్పారు. కాకపోతే మీరు ఆదేశాలు ఇస్తున్నటువంటి సమయంలో మీరు మంత్రిగా ఉన్నారు, దానితో పాటు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి మీరు స్పాన్సర్స్ కూడా మీరే తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తర్వాత రెండో సీజన్కి స్పాన్సర్ కూడా మీరు తీసుకొచ్చే సత్తా ఉన్నా కూడా మీరు ఎందుకు అటువైపుగా అడుగులు వేయలేదు? దాంతోపాటు నిజంగానే మీరు ఫార్ములా 1కి సంబంధించిన విషయంలో నష్టాలు వచ్చాయని చెప్తున్నారు. ఎంతవరకు నష్టాలు వచ్చాయి? దాంతోపాటు ఈ టికెట్స్ వ్యవహారాలు కానీ లేకపోతే స్పాన్సర్షిప్ వ్యవహారాలు కానీ చాలామంది కూడా మార్కెటింగ్ చేస్తుంటారు కాబట్టి వాటి వివరాలు కూడా మీరు ఎట్లా చేసుకున్నారు? దాంతోపాటు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుంచి స్పాన్సర్షిప్ని తప్పుకున్నట్టుకు మీకు గ్రీన్కో కంపెనీ ఎప్పుడు చెప్పింది, ఏమని చెప్పింది, దానికి సంబంధించిన కారణాలు ఏమని చెప్పింది అనేసి కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇక్కడ బేలన్ రెడ్డి అనేది పాత్ర అనేది చాలా కీలకం కాబట్టి కేటీఆర్కి అరవింద్ కుమార్కి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన, పైగా హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు కాబట్టి అత్యంత సన్నిహితుడిగా కేటీఆర్కి ఉన్నాడనేసి కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అరవింద్ కుమార్ కూడా తన తప్పు లేదనేసి కూడా ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, తర్వాత ఏ సందర్భంలో మాకు ఆదేశాలు వచ్చాయి, వాటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేశాము, ఎట్లా పిఓకు మేము డబ్బులు పంపించాము అనే అంశాలన్నీ కూడా క్రోడీకరించుకొని ఆయన చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మా ప్రమేయం ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మేము కూడా స్వతహాగా ఎక్కడ మా అకౌంట్లో కానీ వీటిలో కూడా మేము డబ్బులు తీసుకోలేదని కూడా ఆయన చెప్పారు. మొత్తం కూడా మీకు కేటీఆర్ చెప్తేనే మేము ఈ యొక్క పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మేము చేశామనేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో రేపు ఏసీపీ అధికారుల ముందు బేలన్ రెడ్డి రాబోతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ కుమార్ అయిపోయింది, ఇవాళతో కేటీఆర్ది కూడా అయిపోతుంది. కేటీఆర్ది ఇవాళ అయిపోయిన తర్వాత మరొక రోజు కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే రేపు బేలన్ రెడ్డి పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆల్రెడీ నిన్న ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆయన ఒక వర్షన్ చెప్పారు, మొత్తం కేటీఆర్ పేరే చెప్పారు, దాంతోపాటు అరవింద్ కుమార్ పేరు కూడా చెప్పారు ఆయన. సో ఈ నేపథ్యంలో రేపు బేలన్ రెడ్డి వచ్చిన తర్వాత కేటీఆర్ పైన చెప్తారా, అరవింద్ కుమార్ పైన చెప్తారా, అది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పటికే దానకిషోర్ అయిపోయింది, అరవింద్ కుమార్ అయిపోయింది, రేపు బేలన్ రెడ్డి అయిపోయిన తర్వాత మరొకసారి కేటీఆర్ని పిలిపించిన తర్వాత ఇవన్నీ స్టేట్మెంట్లు ముందుంచి మరొకసారి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. దానితో పాటు ఇవాళ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు క్వాష్ పిటిషన్ సంబంధించిన, అది కూడా పుచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ విచారణ సాగుతుంది కాబట్టి అరవింద్ ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి లాయర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఏఏజీ, మాజీ ఏఏజీ, ఆయన ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఆడ కూర్చున్నారు. జరుగుతున్నటువంటి విచారణ అంతా కూడా ఆయన గమనిస్తున్నారు. మధ్యలో కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడినట్టుగా మనకు సమాచారం, అంటే లంచ్ బ్రేక్లో ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి, ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయింది కాబట్టి ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 3 బృందం అయితే క్వశ్చన్స్ చేశారు. సో మరికొన్ని క్వశ్చన్స్ అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టుకునే పనిలో కూడా ఏసీపీ అధికారులు ఉన్నారు. ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అధికారుల పైన ఈ కేటీఆర్ నెపం వేస్తారా, లేకపోతే కేవలం తనపైన ప్రైడ్ పెంచడం కోసం నేను డిసిషన్ తీసుకున్నారనేసి ఒప్పుకుంటారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే మనం చూస్తున్నాము నిన్నటి అరవింద్ కుమార్ అలాగే బేలన్ రెడ్డి విచారణలో కూడా వాళ్ళ స్టేట్మెంట్లో అయితే తమ ప్రమేయం లేదు, కేటీఆర్ ప్రమేయం ఉంది అన్నది కూడా వాళ్ళైతే వివరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్లో కూడా ప్రతిదీ కూడా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి స్ట్రైట్ ఆన్సర్స్ వస్తున్నాయని అనుకోవచ్చా? అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరు విచారణకు వచ్చినా ఇద్దరు పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు బేలన్ రెడ్డి విచారణకు వస్తే మాత్రం అరవింద్ కుమార్ పేరు చెప్తాడు, లేకపోతే
కేటీఆర్ పేరు చెప్తాడు. ఇప్పుడు కేటీఆర్ ఇవాళ విచారణకు వచ్చారు కాబట్టి ఆయన మాత్రం అరవింద్ కుమార్ పేరు అలాగే బిఎల్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రేపు బిఎల్ రెడ్డి ఇక్కడికి విచారణకు వస్తే ఆయన మాత్రం అరవింద్ కుమార్ పేరు కేటీఆర్ పేరు మీద ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ఇట్లా ట్రయాంగిల్ ఒకరి పేరు చెప్పుకుంటున్నారు కానీ జరిగినటువంటి అంశము ఇట్లా ట్రాన్స్ఫర్ గురించి అంశము వాళ్ళు తప్పు వీళ్ళ తప్పని చెప్తున్నారు కానీ ఎవరు మేము చేసామనేసి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి ఆదేశాలు ఇచ్చి నేను పాటించాను ఇదే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేటీఆర్ విషయానికి వస్తే మాత్రం నేను ఆదేశాలు ఇచ్చిన అప్పుడున్న ఎక్కడ చేజారిపోతుందో మనకి సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ అనే ఉద్దేశంతో నేను హెచ్ఎండికి చెప్పాను. వాళ్ళు మిగతా కార్యక్రమాలతో వాళ్ళు చూసుకున్నారనేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే అరవింద్ కుమార్ మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు, నాకు చాలా ఒత్తిడి ఉండింది, ఆ ఒత్తిడితోనే నేను చేశాను. పైగా నెక్స్ట్ రాబోయే టైంలోనే వెంటనే కొత్త స్పాన్సర్ వస్తారు కాబట్టి ఆ స్పాన్సర్ నుంచి కూడా మనం ఆ డబ్బుల్ని రికవరీ చేసుకోవచ్చు అనే అంశము నా దృష్టికి తీసుకొచ్చారు. బిఎల్ రెడ్డి కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. అందుకే మేము కూడా స్వతహాగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో వెన్యూ కూడా వీళ్ళే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేసినప్పుడు ఇంకా సెకండ్ సీజన్కి డబ్బులు కూడా వీళ్ళే కట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందనేది కూడా అవన్నీ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు అంటే ఆ 2-3 నెలల్లో 2 దఫాలుగా అమౌంట్ చెల్లించినప్పుడు జరిగినటువంటి పరిణామాలపైన కూడా నేను అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి ఇప్పుడంతా కూడా కేటీఆర్ని వీటిపైనే ఎక్కువగా క్వశ్చన్ చేస్తారు. దానకిషోర్ సంబంధించినటువంటి అంశం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొన్ని డాక్యుమెంట్ హెచ్ఎండిఏలు అసలు అవి ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది, దానికి సంబంధించిన మౌఖికంగా ఏమైనా ఆదేశాలు ఉన్నాయా లేకపోతే లెటర్ ఏమైనా అన్నీ కూడా ఆయన ఎవిడెన్స్తో పాటు అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి అవి ఇచ్చారు. ఇప్పుడు అరవింద్ కుమార్ స్టేట్మెంట్. సో చూడాలి ఏం జరుగుతుంది. రేపు బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ అనేది కూడా చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ది ఇంకా దాదాపు మరొక 2 గంటల పాటు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఆఫ్టర్ దట్ బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు పేరు చెప్పారు, ఎవరు ఒప్పుకున్నారు ఏంటనేది కూడా పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వీరు ముగ్గురు నుంచి కూడా సరైన సమాధానం రాకపోతే, విచారణకు సహకరించకపోతే ఏసీబీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరిది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ముగ్గురు కలుపుకొని ఒక పేరు అయితే కామన్గా అయితే చెప్తున్నారు. కేటీఆర్ పేరు చెప్తున్నారు. ఆ ముగ్గురు కలుపుకొని ఇద్దరు పేరు కామన్గా చెప్తున్నారు. మరోసారి బిఎల్ రెడ్డి పేరు అలాగే అరవింద్ కుమార్ వీళ్ళు ముగ్గురు ఎక్కడ చూసినా ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు A1 A2 ఉన్నారు. సో వాళ్ళపైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫర్దర్గా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా వాళ్ళు ఏసీబీ అధికారులు కొంచెం ముందుగానే దూకుడుగానే వెళ్ళబోతున్నారు. మరొకసారి హెచ్ఎండిఏ అధికారుల నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లో కొన్ని అంశాలని ప్రస్తావించి ఉంటారు కాబట్టి వాటి బేస్ చేసుకుని వీళ్ళకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే మిగతా ఏమన్నా డాక్యుమెంటేషన్ కావాలన్నా కూడా హెచ్ఎండిఏ అధికారుల నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఏదైతుందో యూనియన్ బ్యాంక్ సంబంధించి వారి నుంచి కూడా ఇప్పటికే కొంచెం సమాచారం తీసుకున్నారు. ఏ టైంలో ఎప్పుడు ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ రూపంలో జరిగిందని కూడా అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరికి ఎంత పెద్ద మొత్తంలో ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీరు యాజ్ పర్ బ్యాంకర్స్గా మీరు ఆర్బీఐకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదన్నది కూడా వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి అవన్నీ బేస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్గా యాక్షన్ ఉండబోతుంది. ఇది ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇది కూడా ఇదే రీతిలో కూడా సైమల్టేనియస్గా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇంకా 16వ తారీఖు కేటీఆర్ అక్కడ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ మాత్రం అరవింద్ కుమార్ అక్కడ ఈడీ అధికారుల ముందు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. అక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వీళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈడీ దగ్గర కూడా తీసుకుంటారు. లేకపోతే ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారులు కూడా అడిగి కొంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి చూడాలి ఫర్దర్గా 2 ఏజెన్సీలు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి తప్పు ఎవరిది ఏంటనే దానిపై కూడా తొందరలోనే మనకు అర్థమైపోతుంది. సో ఈ 10 రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి విషయాలు అనేది బయటకు వస్తాయి. కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది కూడా మనకు సూత్రప్రాయంగా తెలుస్తుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.